హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఉప్మా రవ్వతో వడలండి. ఉప్మా రవ్వతో ఎప్పుడు ఉప్మానే కాకుండా ఇలా డిఫరెంట్గా వడలు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రెసిపీ చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 గ్లాసుల రవ్వకి నేను 2.5 గ్లాసుల వాటర్ వేసి వేడి చేసుకుంటున్నాను. మరీ ఎక్కువగా తీసుకొని అవసరం లేదు వాటరు. దీంట్లో 1 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. అలాగే దీంట్లో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు సన్నగా కట్ చేసి, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని దీన్ని కాస్త బాయిల్ అవనివ్వాలి వాటరు. ఇందులో సరిపడా సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుంటే కొంచెం వడలు కలర్ఫుల్గా ఉంటాయి. అలాగే దీంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. దీనిని కాసేపు మసాలానివ్వాలి. ఓకే అండి, చూసారు కదా వాటర్ అయితే మనకి మంచిగా మసిలిపోతున్నాయి. ఇప్పుడు ఇందులోకి ఉప్మా రవ్వ వేసేసి మనం ఉప్మాకి ఎట్లా కలుపుకుంటాం ఆ విధంగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. 2 కప్స్ రవ్వకి 2.5 కప్పు వాటర్ సరిపోతుంది. ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆపేసుకొని కాస్త గోరువెచ్చగా అవనివ్వాలి దీన్ని. ఇది మరీ కుక్ అయిపోయిన అవసరం లేదు, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. గోరువెచ్చగా అయిన తర్వాత దీనిని చక్కగా మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా తర్వాత చిన్న చిన్న ముద్దలు తీసుకుని ఈ విధంగా వడల్లాగా ఒత్తుకోవాలి. ఇట్లా రౌండ్ చేసుకుని మధ్యలో హోల్ చేసేసుకుంటే మనకి వడల షేప్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా పిండి అంతా కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. చూస్తారు కదా వడలు రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న వడల్ని ఫ్రై చేసేసుకోవాలి. ఇది నూనె కూడా ఎక్కువగా ఏమీ పీల్చుకోదు. ఇది బొంబాయి రవ్వ కాబట్టి కొంచెం కలరు రాదు కదా, అందుకని మనం పసుపు వేసుకుంటే కాస్త కలర్ఫుల్గా కనిపిస్తాయి, పైన క్రిస్పీగా ఉంటాయి. ఇవి ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్కకి టర్న్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకి మంచిగా వడలు ప్రిపేర్ అయిపోతాయి. ఇది బొంబాయి రవ్వ కాబట్టి ఎక్కువగా కలర్ రాదు. సో అందుకని మనం పసుపు వేసుకున్నాం కాబట్టి కాస్త కలర్ఫుల్గా అయితే కనిపిస్తాయి. చూస్తారు కదా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇంక ఇవి మనకి ఫ్రై అయిపోయాయి. ఇవి మనం పక్కకు తీసేసుకోవాలి. నార్మల్ వడల్లాగానే ఉన్నాయి ఇవి కూడా, మినపప్పుతో చేసుకున్నట్టు, కాకపోతే టేస్ట్ అయితే డిఫరెంట్ ఉంది దానికి దీనికి. ఈ విధంగా కాళ్ళని తీసేసుకొని మిగతా వడలు కూడా ఈ విధంగానే ఫ్రై చేసేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే రవ్వ వడలు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. ఇది మనం మామూలు వడలు చేసుకోవడానికి టైం లేనప్పుడు సింపుల్గా ఈ విధంగా చేసేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్కి కూడా మనం ఇట్లా చేసుకోవచ్చు. చక్కగా దీంట్లోకి ఏదో ఒక చట్నీ లేదా కారపొడి వేసుకుని తినేయచ్చు అనమాట. చూసారు కదా ఇంత సింపుల్గా మనం వడలు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ రవ్వ వడలు అయితే మనకి ప్రిపేర్ అయిపోయినాయి. ఇది లోపల కూడా చూడండి, నేను ఒకటి చూపిస్తున్నా, చాలా మంచిగా కుక్ అయింది. చూసారు కదా. ఈ వీడియో కనుక నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం అండి. సో మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. మా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.